ఈ వీడియోలో మనం ఫస్ట్ కేస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో, ఆ ఫస్ట్ కేస్ నుంచి చిన్న ఎగ్జాంపుల్‌తో మీకు చెప్తాననమాట. సో, మీరు ఏమనుకున్నారు? రోజుకి 2000-3000 నాకు ప్రాఫిట్ వస్తే చాలనుకున్న వాళ్ళు మైండ్ సెట్ గురించి మాట్లాడుకోవచ్చు. సో, నాకు 2000-3000 ప్రాఫిట్ తీయాలి అని అనుకుంటూ వస్తున్నారే కానీ, అసలు మీరు ఎంత క్యాపిటల్‌తో స్టాక్ మార్కెట్‌లోకి వద్దామనుకున్నారు? అంటే ట్రేడింగ్‌లోకి వద్దామనుకుంటున్నారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో, ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000తో ట్రేడ్ చేద్దాం అనుకుంటుంటే, మీకు 2,000-3,000 ప్రాఫిట్ చేద్దాం అనుకుంటే, మీకు ఒక డేకి ఎంత ప్రాఫిట్టో తెలుసా? 30% అనేది అంటే 30% అనేది ప్రాఫిట్ అనేది రావాలన్నమాట. సో, ఇందులో కొంచెమైనా మీకు అర్థముందా? సో, ఏంటి మీరు 100% పెడితే 30% అనేది ప్రాఫిట్ అనేది వచ్చేయాలి. సో, ఇట్లా గనక మీరు ఆలోచిస్తుంటే ఖచ్చితంగా మీరు లాస్ అనేది అయిపోతారన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఎందుకిలా అంటున్నానంటే, సో, నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ కేస్ స్టడీ కూడా చెప్తాననమాట. నేను సెకండ్ కేస్ వాళ్ళ గురించి కూడా చెప్తాననమాట. సో, ఆటోమేటిక్‌గా మీకే అర్థమైపోతుంది. సో, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఫాలో చేసుకోకపోతే వెంటనే ఫాలో చేసి పెట్టుకోండి.